ఇక్కడ అని చెప్పాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత వీడికి వీడికి తిక్కలేగి అన్నాడంటే, అమ్మ మన నిజంగా మా నాన్న వస్తాడా లేదా, ఎక్కడ ఉన్నాడా లేదా అని చెప్పి పరిశీలించి నానో పులి అని అంట. పాప నాన్న ఏం చేశాడు, కత్తెట్టుకుని పరిగెత్తుకుని వచ్చాడు. ఏ పులి లేదు గిరి లేదు, నేను సాధారణ జోకేసాను. ఓ నేను ఇలాగన్నామని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి పని చేసుకుంటే ఒక పావుగంటకి మరలా వీడు ఏం చేశాడంట, మా నాన్న నేర్పిద్దామని మళ్ళీ నాన్నో పులి అంటే నిజంగా వచ్చాడు చెప్పు మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చాడంట. పులి లేదు గిరి లేదు నాన్న సరదాగా అన్నాడు. ఒరి గంటలేదు అని చెప్పి తిట్టుకుంటే వెళ్ళిపోయాడు. మూడోసారి నిజంగా పులి వచ్చింది. ఇప్పుడు నాన్నో పులి అంటున్నాడు. నాన్న రాలి నాన్న ఏం చేయలేదు, రాలి వచ్చింది, గొడకలు తెచ్చుకొని పోదు. ఇప్పుడు నోరు వచ్చి కొట్టుకొని వస్తుందా అంటే అడు అబద్ధంగా అంటే సరదాకి పిలిచాడు నాన్న. నిజంగా పిలిచినప్పుడు నాన్న రాలా మనం గుర్తుపెట్టుకో. అంటే వ్యర్థంగా దేవునికి ప్రార్థన చేయకూడదు, నిజముగా మొరపెట్టాలి. ఎలా మొరపెట్టాలి? నిజముగా. ఇప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వచ్చి ఫీజు కట్టాలి, బస్ ఫీజు 7,000 కట్టాలి రేపు వారంలో. నాన్న కాదు డాడీ ఫీజు కట్టాలి డాడీ అని ఫోన్ చేసి డాడీకి ఫీజు కట్టాలి, ఫీజు కట్టకపోతే వారంలో పంపేస్తారంట అన్నాడు. ఏం కనబడింది? అది లోపల భయం, బాధ్యత. అలాగే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎంతో ప్రేమతో దేవుని దగ్గర రావాలి, ప్రయాసతో దేవుని దగ్గరికి రావాలి. మూడవదిగా ఏం చేయాలి? హృదయపూర్వకంగా మొరపెట్టాలి. ఏం చేద్దాం కిట్రా? హృదయపూర్వకంగా అల్లటప్పగా మొరపెట్టాలి, ఎంతో వినయభక్తులతో. ఏంటి ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి? మనం ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగాలి. ఏం చేయాలి? ప్రేమగల తండ్రి అన్నాం అలా అనుకుంటున్నారు. చాలా మంది ఏం చేస్తారండి, ఏం చేస్తారు? కాలు సాపుకుంటూ ప్రేమగల తండ్రి అంటుంటుంది. చాలా నిర్లక్ష్యంతో ఉండకూడదు, భయం ఉండాలి. ఏంటి హిందువులు చూడండి, గుళ్ళకి వెళ్తాం. ఆ గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇలా ఎంతో భయంతో